ఈ 'కాంతా' మూవీ నా వరకైతే మాస్టర్ పీస్. ఇలాంటి సినిమాలు ఇండియాలో చాలా చాలా తక్కువొస్తాయి. అది గూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు అసలు రాట్లేదు. సో ప్యూర్ సినిమా, ప్యూర్ డ్రామా ఇది. సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉంటే కానీ ఈ సినిమా తీయలేరు. సో నా లోపల ఫిల్మ్‌ల వరకైతే ఈ సినిమా చాలా చాలా అపీల్ చేసింది. చాలా చాలా నచ్చింది. మజా వచ్చింది. అగైన్ ఇది నా వరకు, అందరికీ ఇదే ఒపీనియన్ ఉండకపోవచ్చు. సో 'కాంతా' సినిమా మీకెట్లా అనిపిస్తదో మీరే చూసి డిసైడ్ కావాలి. ఇప్పుడు ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి 'కాంతా' మూవీ రివ్యూ. సో ఇప్పుడు కొంతసేపు మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరు యాక్టర్స్ కి నేను పర్సనలీ పెద్ద ఫ్యాన్ కాదు. లైక్ దుల్కర్ కి మంచి పేరే ఉంది తెలుగులో, తమిళ్లో. బట్ పర్సనలీ నాకు దుల్కర్ యాక్టింగ్ ఎప్పుడు అంత క్రేజీగా అనిపించలేదు. ఏదో ఉన్న కాడుకుంటారు, మంచి సినిమాల్లో కొన్ని మంచి సినిమాల్లో చేసిర్రు. కమ్మటి పాదం, ఉస్తాద్ హోటల్ ఇలాంటి మంచి సినిమాలు ఉన్నాయి, చాలానే అయినవి. బట్ యాజ్ అన్ యాక్టర్ అంత షాకింగ్, ఇంప్రెసివ్ ఏం అనిపించలేదు నాకు ఎప్పుడు కూడా. సేమ్ గోస్ ఫర్ సముద్రకని గారు. ఆయన ఒక మంచి డైరెక్టర్, మంచి పేరు వచ్చింది ఆయనకి యాక్టర్ లాగా కూడా. బట్ ఎందుకో నాకు అంత ఇంప్రెసివ్ యాక్టింగ్ ఎప్పుడు అనిపించలేదు. ఇక భాగ్యశ్రీ బోర్సే గారు అయితే మొన్ననే కెరియర్ స్టార్ట్ చేశారు. అంత గొప్ప సినిమాలు కూడా ఏం చేయలేదు ఆవిడ ఇప్పటి వరకు. అండ్ ఇంకా రానా గురించి మాట్లాడాలంటే రానానే ఎప్పుడు సీరియస్ కాదు పెద్దగా యాక్టింగ్ గురించి. ఆయన చాలా పనులు చేస్తుంటారు. యాక్టింగ్ అప్పుడప్పుడు ఏదైనా బోర్ కొట్టినప్పుడు చేస్తూ ఉంటారు. సో ఆయన యాక్టింగ్ అక్కడ వరకే చూస్తారు కాబట్టి నాకు కూడా ఆయన యాక్టింగ్ అట్లే అనిపించేది. బట్ ఇదంతా కూడా నేను ఏదో హేటర్ లాగా చెప్తలేను. ఈ పర్సనల్ ఒపీనియన్ ఉన్న నాలాంటి ఒక వ్యక్తికి కూడా కాంతాలో పర్ఫార్మెన్సెస్ బ్రిలియంట్ అనిపించినాయి. దిస్ ఈస్ నో డౌట్ దుల్కర్ సల్మాన్స్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. ఇది ప్యూర్ ఆర్టిస్ట్ అయితేనే యాక్టింగ్ చేయగలుగుతారు ఈ విధంగా. సో బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దుల్కర్. ఆయన లోపల ఇంత ఫైర్ ఉంది అని చెప్పేసి నేనే షాక్ అయినాను. బట్ బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఆయన పర్ఫార్మెన్స్ హైలైట్ ఈ సినిమాకి. అండ్ సముద్రకని గారు కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ మోస్ట్ షాకింగ్లీ భాగ్యశ్రీ బోర్సే గారు కూడా బాగా చేశారు. ఆవిడ రోల్ ఫస్ట్ హాఫ్ వరకే ఉంటది. బట్ చాలా ఫ్రెష్ గా కనిపించారు. చాలా సినిమాటిక్ గా అనిపించింది ఆవిడ ఫేస్. లైక్ ఆ బ్లాక్ అండ్ వైట్ లో లైక్ షీఈస్ మేడ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆవిడ ఫేస్, ఆవిడ ఫేషియల్ స్ట్రక్చర్, ఆ చీక్ బోన్స్, ఆ నోస్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనమాట. ఆ కాంట్రాస్ట్ డార్క్ షాడోస్ ఫిల్మ్ లుక్ ఉంటది కదా, దాంట్లో ఆవిడ ఇట్లా మస్తు చాలా బాగా అనిపించారు. అండ్ బాగా కనిపించడమే కాకుండా బాగా చేసారు కూడా యాక్టింగ్ వైస్. ఆవిడ కళ్ళు పెద్దగా ఉంటాయి, సో ఎక్స్ప్రెసివ్ వైస్ ఈ సినిమాలో పర్టికులర్లీ సో బ్యూటిఫుల్ అండ్ బ్రిలియంట్. భాగ్యశ్రీ బోర్సే గారు కూడా బాగా చేసారు. బట్ రానా గారు ఏదైతే టోన్ పట్టుకుర్రో సినిమా కోసం, అది చాలా మోడర్న్ ఉంటది, కంటెంపరీ ఉంటది. లాంగ్వేజ్, భాష ఇనంత మన మోడర్న్ లాంగ్వేజ్ లెక్క టూ అండ్ ఫ్రో లెక్క ఉంటది. ఆ టోన్ ఈ సినిమాలో కూర్చోలేదు. బట్ ఓకే. అండ్ మిగిలిన సపోర్టింగ్ కాస్ట్ కూడా అందరూ చాలా బాగా చేశారు. సో చెప్పాలి అంటే కాంతా అనేది ఒక తమిళ సినిమా, ప్రాపర్ తమిళ సినిమా. అండ్ సినిమాలో మొత్తం క్లోజ్అప్లు ఉంటాయి. లైక్ మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ ఆర్ క్లోజ్అప్స్. సో డైలాగ్ చెప్తున్న ప్రతి క్షణము మనం ఇది డబ్బింగ్ సినిమా అని రిమైండ్ అయితేనే ఉంటాం. ఎందుకంటే లిప్ అవుట్ చెప్తా ఉంటది, భాష అవుట్ వస్తూ ఉంటది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాంతా ఈజ్ ఎ ప్రాపర్ డబ్బింగ్ సినిమా. రానా దుల్కర్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా ఇది తెలుగు సినిమా కాదు. అది ఎందుకో మనం అర్థం కూడా చేసుకోవచ్చు. తెలుగులో ఇలాంటి ప్రాజెక్ట్ కొంచెం రిస్కీనే. ఆడుతుందో ఆడదో తెలియదు. అదే తమిళ్లో స్కోప్ ఉన్నది, ఛాన్స్ ఉన్నది. సో వాళ్ళు తమిళ్ ఒరిజినల్ లాంగ్వేజ్ వెళ్ళడం అర్థం చేసుకోవచ్చు మనం. బట్ ఎస్, కాంతా సినిమా దేని గురించి అంటే ఫిల్మ్ మేకింగ్ గురించి. అండ్ ఫిల్మ్ మేకింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ లో నేను కొంతమంది కంగ్రాచులేషన్స్ చెప్పాలి చేసి ఆఫీషియల్లీ వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ జర్నీని స్టార్ట్ చేసిరు టు బికమ్ ద నెక్స్ట్ బిగ్ తెలుగు సినిమా సెన్సేషన్ ఆర్ ఇండియన్ సినిమా సెన్సేషన్. ఎస్, నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఒక ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను కదా. సో ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ ఆఫ్ లెర్నింగ్స్ బ్రేక్ త్రూ ఫిల్మ్ మేకర్ ప్రోగ్రామ్ పవర్డ్ బై సోనీలో మన ఈ 22 మంది సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ ఫిల్మ్ మేకింగ్ ని డెప్త్ లో నేర్చుకుంటున్నారు. స్క్రిప్ట్ ఎట్లా రాయాలి, షార్ట్ ఎట్లా ప్లాన్ చేయాలి, కెమెరా వర్క్ ఏ విధంగా ఉంటది, అన్ని స్టెప్ బై స్టెప్ గా ప్రాక్టీస్ చేయబోతున్నారు. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు లెవెల్ అప్ లెర్నింగ్ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ. వీళ్ళు ఆల్రెడీ లోకేష్ కనకరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, కార్తిక్ సుబ్బరాజ్ లాంటి బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్స్ తో పనిచేసి ఉన్నారు. సో వీళ్ళు ఈ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ని మనకి ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో అందుబాటులోకి తెస్తున్నారు. సో కేవలం 12 వారాల్లో ఈ ఆన్లైన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 2 సంవత్సరాల ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ని ఒక పవర్ ప్యాక్డ్ వీకెండ్ కోర్స్ లాగా మనకు అందిస్తున్నది. అన్ని ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్స్ పైన కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటది. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే సూపర్ డీలక్స్, సీతారామం, వకీల్ సాబ్ 2.0 ఇలాంటి మూవీస్ పైన పనిచేసిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుండి డైరెక్ట్ మెంటర్షిప్ దొరుకుతుంది. సో చాలా బ్రిలియంట్ కోర్స్ ఇది. బట్ ఆల్రెడీ మనకు తెలుసు లెవెల్ అప్ లెర్నింగ్ అప్లై చేసిన అందరినీ తీసుకోదు. అప్లై చేసిన వాళ్ళల్లో టాప్ 10% ని ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో కేవలం ప్యాషనేట్ అండ్ ఆబ్సెస్డ్ ఫిల్మ్ మేకర్సే సెలెక్ట్ చేయబడతారు. సో ఫిల్మ్ మేకింగ్ అనేది మీకు జస్ట్ ఒక డ్రీమ్ కాకపోతే ఒక ఆబ్సెషన్ అయితే ఇదే మీ గోల్డెన్ ఛాన్స్ యాజ్ ఆల్వేస్. సో మీరు అప్లై చేయాలనుకుంటే మన ఛానల్ స్పెషల్ లింక్ కింద నేను పిన్డ్ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో వేస్తాను. సో ఆ లింక్ ద్వారా అప్లై చేయండి, మీ అప్లికేషన్ ని ఫాస్ట్ ట్రాక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఒక ఆర్టిస్ట్ ఎట్లా స్టార్ట్ అవుతాడు, ఒక గురు శిష్యుల బంధం ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, తర్వాత దాంట్లో ఈగోస్ ఏ విధంగా ఇవాల్వ్ అవుతాయి, అది ఫిల్మ్ మేకింగ్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, దీంట్లో అమ్మాయి రోల్ ఏంటి, ఆ లవ్ ఏంటి, మళ్ళీ ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ వస్తుంది, ఐ మీన్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్, ఇన్ని లేయర్స్ ఉన్నాయి సినిమాలో. బట్ ఎట్ ఇట్స్ కోర్ ఇట్స్ ఎ ప్రాపర్
డ్రామా. ఇలాంటి డ్రామాలు, హ్యూమన్ డ్రామాలు రావట్లేదు ఈ మధ్య ఇండియన్ సినిమాలో. సో ఈ సినిమా తీసినందుకు మనం రానా దగ్గుపాటిని, దుల్కర్ ని, హోల్ టీమ్ ని ఖచ్చితంగా కంగ్రాచులేట్ చేయాలి. ప్యూర్ అంటే ప్యూర్ ఫిల్మ్ మేకింగ్ ప్రాజెక్ట్ ఇది. విజువల్ స్టన్నింగ్ అంటే స్టన్నింగ్ ఉంటది. ఏ విధంగా అయితే ఆ బ్లాక్ అండ్ వైట్ ఓల్డ్ స్కూల్ లుక్ ని జైల్ చేసిర్రో, ఆ లుక్ ఎవరు డెవలప్ చేసిర్రో, ఆ విఎఫ్ఎక్స్ మరి కెమెరామ్యాన్ నాకు తెలియదు కానీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నది. విజువల్ అయితే అమేజింగ్. సినిమా ఏదో లార్జ్ బడ్జెట్ సినిమా కాదు, బట్ స్టిల్ ప్రొడక్షన్ డిజైన్ అప్రోప్రియేట్ ఉన్నది. కాస్ట్యూమ్స్ అవన్నీ బాగున్నాయి. అందరూ యాక్టర్స్ చూడడానికి చాలా బాగుంటారు. అన్ని సెట్ అయినాయి. సో ఫిల్మ్ మేకింగ్ వైజ్ చూస్తే ఇది ఒక ప్రాపర్ A24 సినిమానే. A24 వాళ్ళు ఇండియాకి వచ్చి ఒక సినిమా తీస్తే ఎట్లుంటుందో అట్లనే ఉన్నది. అగైన్ నేను ఏదో వేరే వాళ్ళని కాపీ కొట్టి రాజోళ్ళు అంటలేను. A24 స్పిరిట్ లో ఉంటది కాంతా. అగైన్ స్పిరిట్, నో పన్ ఇంటెండెడ్. సో కాంతా అనే సినిమా కథ లెవెల్లో సక్సీడ్ అవుతుంది, డ్రామా లెవెల్లో బ్రిలియంట్ గా సక్సీడ్ అవుతుంది. ఒక మెటా నారేటివ్ నడుస్తుంటది, సినిమాలో ఒక స్టోరీ నడుస్తుంటది. అది ఏ విధంగా క్లైమాక్స్ లో వచ్చి కనెక్ట్ అవుతుంది. ఏ విధంగా వాళ్ళు తీసే సినిమా శాంత అనే సినిమా మన క్యారెక్టర్స్ పైన మెటా నారేటివ్. అది లాస్ట్ కి వచ్చేసరికి ఇట్లా ఒక మైండ్ బ్లోయింగ్ ఈవెంట్ లాగా అనిపించింది నాకైతే. అంటే ఏదో కాన్సెప్ట్ లెవెల్లో లేకపోతే థ్రిల్లర్ లెవెల్లో కాదు, ప్యూర్ డ్రామా లెవెల్లో. సో ఒకప్పుడు కమల్ హాసన్ రాస్తాడు ఇలాంటి కథలు. సో బ్రిలియంట్ జాబ్. అండ్ క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్, ట్రూలీ మైండ్ బ్లోయింగ్. అండ్ ఇందాక చెప్పినట్టు టెక్నికల్లీ చాలా బాగుంది సినిమా. అక్కడక్కడ కొంచెం విఎఫ్ఎక్స్ తెలుస్తుంటది కానీ ఇట్స్ ఓకే. జేక్స్ బిజోయ్ స్కోర్ కూడా చాలా బాగుంది. పాటలు ఒక్కటి కొంచెం డౌన్ అనిపించవచ్చు, అంత క్యాచీ పాటలు ఏం లేవు, లేదా అంత స్ట్రాంగ్ మెలడీస్ ఏం లేవు. బట్ ఆ ఉన్న పాటలు కూడా కథకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఆఫ్ కోర్స్ అట్లాని కాంత ఏం పర్ఫెక్ట్ సినిమా కాదు. ఫస్ట్ హాఫ్ స్లో ఉంటది, బట్ అది ప్రాపర్ పేస్. ఇది సినిమా పేసే. కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ రానా క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అటు ఇటు కొంచెం పోతుంటది. బట్ మళ్ళీ థర్డ్ యాక్ట్ నుంచి క్లైమాక్స్ నుంచి మస్తు పికప్ అవుతుంది. ఏదైనా డ్రాబ్యాక్ ఉందంటే సినిమాలో అదొక్కటే. సో ఇంకా ఎక్కువ డిస్కషన్ అనవసరం కాంతా మూవీ గురించి. ఇది నా వరకు అయితే ఒక మాస్టర్ పీస్. కాంతా ఈజ్ ఏ బోనఫైడ్ మాస్టర్ పీస్. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ఇండియన్ సినిమా, నో డౌట్. అగైన్ ఇది కొంతమందికి బోరింగ్ అనిపించవచ్చు, తెలుగులో వర్క్ అవుతుందా లేదో నాకు తెలియదు, ఫ్యూచర్ ఎట్లా పనిచేస్తుందో నాకు తెలియదు కానీ నేను గెస్ చేయలేను కదా. బట్ నా లోపల ఫిల్మ్ బఫ్ అయితే ఇది ఖచ్చితంగా అమేజ్ చేసింది, సాటిస్ఫై చేసింది, ఆనందపరిచింది. సో నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ బయటకు వచ్చినాను. సో అమేజింగ్ వర్క్. ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ రానా దగ్గుపాటి, ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ దుల్కర్. గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ స్పిరిట్ మీడియా. సో ఐఎమ్ హ్యాపీ యాజ్ ఎ ఫిల్మ్ వాచర్. మజా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా చూడండి. ఏమనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ సినిమా గురించి ఇంకా చాలా రోజులు మాట్లాడుకుందాం. అందరం చూసిన తర్వాత ఇంకా దీని మీద లాంగ్ డిస్కషన్లు పెడతాం మనం. ఓకే, బట్ ఖచ్చితంగా ఒక ఛాన్స్ అయితే ఇవ్వండి కాంతాకి, బికాస్ కాంతా డిజర్వ్స్ ఇట్. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.